దేవుని మహిమను వెదకుట. నేను లేచి మైదానానికి వెళ్ళగా అక్కడ కెబారు నది దగ్గర యెహోవా ప్రభావము నాకు ప్రత్యక్షమైనట్టు ఆయన ప్రభావము నిలువబడి నాకు కనిబడెను. అప్పుడు నేను నేల మీద సాగిలపడ్డాను. యెహెజ్కేలు 3:23. నేల మీద సాగిలపడ్డాను. నిజమైన ఆత్మీయ ఉజ్జీవమున్నప్పుడు ఇలాంటివి అనేకమైనవి జరుగుతుంటాయి. మనము ప్రభువైన యేసు యొక్క నిజమైన ప్రత్యక్షతను కలిగి ఉంటే ఖచ్చితంగా ఆయన ముందు సాగిలపడతాము. యెహెజ్కేలు ప్రవక్తకు దేవుడు గొప్ప బాధ్యతను అప్పగించాడు. ఆ బాధ్యతలో ఆయనను స్థిరపరిచాడు. దేవుడు ఆయనతో ఇలా అన్నాడు, నేను నీతో మాట్లాడినప్పుడు నీ నోరు తెరుస్తాను, అప్పుడు నీవు వారితో ప్రభువైన దేవుడు ఇలాగు సెలవిస్తున్నాడు అని చెప్పు. కాని ఈ రోజుల్లో సమస్య ఏంటంటే దేవుడు ఎప్పుడు మౌనంగా ఉండమంటాడో అప్పుడు మనం మన నోళ్లను తెరుస్తున్నాము. ఇది చాలా ప్రమాదకరం. మనం ఎన్ని అనవసరమైన విషయాలు మాట్లాడుతున్నాం. ఇలాంటి వ్యర్థమైన మాటలకు ఒక ముగింపు ఉండాలి. దేవుని మహిమను వెదికేవారు ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉంటారు. యిర్మీయా ప్రవక్తను చూడండి. ఆయనను చీకటి గుహలో పడేశారు. అక్కడ ఉన్న బురదలో అతడు దిగబడిపోతున్నాడు. ఎవరో ఒకరు వచ్చి రాజుతో అతనికి ఆహారం ఇవ్వకపోతే తప్పక చనిపోతాడు అని చెప్పారు. కాని యిర్మీయా నీటి కోసం ఎలాంటి శ్రమనైనా, చివరికి చెరసాలనైనా, మరణాన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధపడ్డాడు. యెహెజ్కేలు ప్రవచించుచుండగా పెలట్యా అనే నాయకుడు చనిపోయాడు. అప్పుడు బైబిల్ ఇలా చెబుతోంది, నేను ఆ ప్రకారము ప్రవచించుచుండగా బెనాయా కుమారుడైన పెలట్యా చచ్చెను గనక నేను సాష్టాంగపడి ఎలుగెత్తి, అయ్యో ప్రభువా యెహోవా, ఇశ్రాయేలీల శేషమును నీవు నిర్మూలము చేయుదవా అని మొర్రపెట్టితిని. యెహెజ్కేలు 11:13. గుర్తుంచుకో, నీవు పాపం దాచిపెట్టిగాని పాపములో జీవిస్తూగాని యేసునామాన్ని ఉచ్చరించలేవు. మన శరీరాలు సుఖభోగాలతో పోషించబడడానికి ఏర్పడినవి కావు. క్రీస్తు కొరకు సిలువ వేయబడడానికే ఈ శరీరం నియమించబడింది. అందుకే బైబిల్ స్పష్టంగా చెబుతోంది, కావున భూమి మీదనున్న మీ అవయవాలను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనయైన ధనాపేక్షను చంపివేయుడి. కొలస్సీయులకు 3:5. దేవుడు ఆ ప్రవక్తతో ఇలా అన్నాడు, వారు స్వంత ఆత్మతో నడిపింపబడుతున్నారు, కాని నా ఆత్మతో కాదు. భక్తిలో దిగజారిపోయిన వారు ఒక ప్రవక్తను కూడా తప్పుదారిలోకి నడిపించే ప్రమాదం ఉంది. ప్రజలు తనను రెచ్చగొట్టినందువల్ల